హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో మనం నేర్చుకున్నాము స్టెప్స్ అంటే స్టెప్స్కి స్టేర్ కేసెస్కి డిఫరెన్స్. స్టేర్ కేసెస్ అంటే ఇంటి లోపల ఉంటే స్టేర్ కేసెస్ అంటామని, ఓకే, ఇంటి బయట ఉంటే స్టెప్స్ అంటామని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని స్టెప్స్ ఎక్కడాన్ని దిగడాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారు అని మనం నేర్చుకోబోతున్నాం. రైట్, ఇప్పుడు మరి స్టెప్స్ ఎక్కేటప్పుడు గోయింగ్ అప్, క్లైంబింగ్ అప్, అసెండింగ్ అనే పదాలు వాడతారు. మరి స్టెప్స్ దిగేటప్పుడు గోయింగ్ డౌన్, క్లైంబింగ్ డౌన్, డిసెండింగ్ అనే పదాలు వాడతారు. వీటిని వాక్య రూపంలో మరి క్రియ రూపంలో మనం చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్లో దీన్ని వాడతారు. రైట్, సో నా ఐ ఆమ్ గోయింగ్ అప్ ద స్టేర్ కేసెస్ అండ్ ఐ ఆమ్ క్లైంబింగ్ అప్ ద స్టేర్ కేసెస్. రైట్, ఇంకొక పదం ఐ ఆమ్ అసెండింగ్ ద స్టేర్ కేసెస్. ఇట్లా మూడు పదాలు వాడుకోవచ్చు. ఐ ఆమ్ గోయింగ్ అప్ ద స్టేర్ కేసెస్, ఐ ఆమ్ క్లైంబింగ్ అప్ ద స్టేర్ కేసెస్ అండ్ ఐ ఆమ్ అసెండింగ్ ద స్టేర్ కేసెస్ అనే పదాలు వాడతారు. రైట్, సో ఇప్పుడు మరి ఈ ఎక్కడాన్ని ఇది స్టెప్స్ ఎక్కడానికి ఎలా వాడతారనేది మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా స్టెప్స్ దిగడాన్ని ఎలా వాడతారనేది మనం చూద్దాం. రైట్, నా ఐ ఆమ్ గోయింగ్ డౌన్ ద స్టేర్ కేసెస్, ఐ ఆమ్ క్లైంబింగ్ డౌన్ ద స్టేర్ కేసెస్, I am descending the staircases. I repeat, I am going down the staircases, I am climbing down the staircases, I am descending the staircases అనే పదాలు కూడా వాడతారు. రైట్, ఈ యొక్క వాక్యాలన్నింటినీ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇప్పుడు వాడాం. ప్రజెంట్ కంటిన్యూస్కి వచ్చేటువంటి ఆ యొక్క కొండ గుర్తులు, బండ గుర్తులు, కీవర్డ్స్ ఏంటంటే నా, రైట్ నా, లుక్, సీ, లిసన్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ నాయిస్, నవేడేస్, దీస్ డేస్ అనేటువంటి పదాలు కొండ గుర్తులు, బండ గుర్తులుగా మన యొక్క ఈ ప్రజెంట్ కంటిన్యూస్ వాడతారు. దిస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లర్నింగ్ ప్రాసెస్. రైట్, I hope you got the clarity. I wish you all the best. Thank you very much. See you in the next video with the next concept. I wish you all the best. Thank you.